నమస్తే సార్, నా పేరు గీత అండి. మా ఆయన పేరు అనిల్ అండి. యాక్సిడెంట్ అయ్యి ఇలా దెబ్బ తగలడం వల్ల ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వచ్చాం. శ్రావణి మేడం చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. అవి అనుకోకూడదు కానీ మేము ముందు ఇక్కడికి వెళ్ళిపోయాం తెలియక. హాస్పిటల్కి వెళ్తాను, వైజాగ్ వెళ్ళిపోమన్నారు. అక్కడ నుండి తెలిసిన మేడం పేరు చెప్పారు మాకు. ఇలా శ్రావణి మేడం సిజరింగ్ చాలా బాగా చేస్తారు, తక్కువలో చేస్తారు, అతను కోలుకుంటారు, వైజాగ్ వెళ్ళే అవసరం లేదన్నారు. వైజాగ్ వెళ్ళిపోమనగానే అయితే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఏడ్చి మర్చిపోలేము. మా అత్తయ్య, మా మావయ్య, నేను ఏంటి వైజాగ్ వెళ్ళిపోమంటున్నారు, మాకు ఏ హాస్పిటల్స్ ఏవి తెలియదు అనేసి ఒక అతను కంపౌండర్ చెప్పారు. శ్రావణి మేడం సిజరింగ్ చాలా బాగా చేస్తారు, అక్కడ ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యమంటే ఆపరేషన్ చేశారు, క్షేమంగా ఉన్నారు. నా పేరు అనిల్ కుమార్. బయటికి వెళ్ళగానే బండి స్కిడ్ అయిపోయి జారిపోయింది సార్. బండి స్కిడ్ అయిపోయి జారిపోతే వెంటనే అంబులెన్స్ మీద ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఫ్యామిలీ మేడం వెంటనే ఆదుకుని ట్రీట్మెంట్ బాగా చూశారు. అక్కడ ఉన్న అందరూ బాగా సప్లై చేస్తారు. అమౌంట్ ఎంత అవ్వలేదు, తక్కువ అయింది సార్. ఆలోచించి తీసుకున్నారు సార్. అదే చాలా బాగా చేశారండి. సిద్ధంగా అన్నదానికి బాగానే ఉంది, కాల్ బాగా చేస్తున్నా గుండు దగ్గర నమ్మకమే మాకు చెప్పారండి. ఆ మాటలోనే మేము చాలా ధైర్యంగా ఉన్నాం. అనుకోకూడదు కానీ కొన్ని హాస్పిటల్స్ అయితే వైజాగ్ వెళ్ళిపోలేదు, చాలా పెద్ద దెబ్బ తగ్గుదని భయపెట్టించారు మాకైతే. కానీ మేడం వెళ్ళగానే మాకు ఆదుకొనేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఏం పర్వాలేదు, దీనికన్నా పెద్ద పెద్ద డబ్బులు తగిలేసి నేను ట్రీట్మెంట్ చేస్తే అదే మాత్రం చాలా చిన్నది అని చెప్పారు. 3 పూట్ల ఆరోగ్యంగా తినేసి జాగ్రత్తగా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది నెలలోనికి ధైర్యం ఇచ్చారండి మాకు. అసలు భయం అంటూ మాకు మేడం తెలియజేయకుండా చేశారు. ఆపరేషన్ అన్ని నర్సులు, సిస్టర్స్ అందరూ చాలా బాగా చేసుకున్నారండి. ఏ ఇబ్బంది పెట్టలేదు. టైం కు తొడ్డాలు, రూములు ఒత్తడాలు, ఏమేమి కావాలని పెట్టాలు, ఇంజక్షన్ చేయడాలు, బాటిల్స్ అన్ని ఎక్కించారండి. తిన్నారా లేదని కూడా అడిగి వాళ్ళు తినకపోయినా వెంటనే తినండి అని చెప్పారు. టాబ్లెట్లు అన్ని ఇచ్చి వాళ్ళ టైంకి చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. నర్సులు కూడా బాగా చేశారండి. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుందని మాకే కాదు ప్రతి ఒక్కరికి చెప్తాను ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందనేసి.